వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఒకవేళ క్వాలిఫై అయినా కూడా ఉద్యోగం వచ్చే ఆస్కారం ఉండదు. లోకల్ క్యాడర్ వాళ్ళకే 95% వర్తిస్తుంది కాబట్టి 95% వర్తించి మిగతా వాళ్ళకు నాన్ లోకల్ కింద పడుతుంది కాబట్టి వాళ్ళకు చాలా లాభం చేకూరదు. కాబట్టి చాలామంది నిరాశకు గురి చెందుతారు. ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి మాకు ఈ జిల్లాల పునర్విభజనలో ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన మేము వాళ్ళ కోసం ఎల్లప్పుడూ పోరాడతాం. కానీ ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లో స్పష్టంగా అన్ని పత్రికలలో నిరుద్యోగులకు ఈ 4 మండలాల వారికి సింగరేణి స్థానికత వర్తింపజేస్తాం అని చెప్పిర్రు. ఇది వట్టి మాటలా లేకపోతే ఇది నిర్లక్ష్యం మాటలా? ఈ రకంగా చేయడం మూలంగా చాలామంది నిరుద్యోగులు నష్టపోతారు. కాబట్టి ఇప్పటికైనా మరి ఈ ఎగ్జామ్ రిజల్ట్ ఈ ఎగ్జామ్ మొన్ననే జరిగింది కాబట్టి ఎగ్జామ్ వచ్చే లోపల లోకల్ కిందికి ఆ నిరుద్యోగులందరినీ హుస్నాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాల నిరుద్యోగులు ఎవరైతే ఎగ్జామ్ రాసిర్రో వాళ్లకు వర్తింపజేయాలని, స్థానికత వర్తింపజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రెండవ నోటిఫికేషన్ ఈ మధ్యకాలంలో మళ్ళా సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ద్వారా మరి వాళ్ళు వేయడం జరిగింది. రెండవ నోటిఫికేషన్లో ఇదే మాదిరిగా 95% లోకల్ వాళ్ళకు మాత్రమే పోస్టులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీంట్లోనైనా మీకు చిత్తశుద్ధి నిరుద్యోగుల పట్ల ఉంటే దీంట్లోనైనా లోకల్ క్యాండిడేట్స్కు